శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 25వ తేదీ 11వ నెల 2024 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, దశమి తిథి రాత్రి 1:27 వరకు, తదుపరి ఏకాదశి. ఉత్తరా నక్షత్రం రాత్రి 2:39 వరకు, తదుపరి హస్త నక్షత్రం. విష్కంభ యోగం మధ్యాహ్నం 3:29 వరకు, తదుపరి ప్రీతి యోగం. వణిజకరణం మధ్యాహ్నం 12:32 వరకు, తదుపరి విష్ఠీకరణం. వర్జ్యం ఉదయం 8:14 నుండి 9:59 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 నుండి 1:07 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:38 నుండి 3:23 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 6:48 నుండి 8:30 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే, ఈనాడు సోమవారం, కార్తీక సోమవారం, చాలా విశేషమైనటువంటి పర్వదినం. కార్తీక మాసంలో ఉన్నటువంటి అన్ని రోజులు శుభప్రదమైనటువంటి పర్వదినాలే అయినప్పటికీ కూడా సోమవారానికి చాలా ప్రాధాన్యత, ప్రాశస్త్యం మనకి పురాణంలో చెప్పబడుతుంది. ఈ కార్తీక సోమవారం నాడు చేసేటటువంటి ఏ కొద్దిపాటి భగవదారాధన అయినా, దానమైనా, ఉపవాసమైనా చాలా విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. కార్తీక పురాణంలో మనం చూసినట్లయితే లెక్కకు పెక్కు మిక్కిలి పాపాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఈ కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి శివారాధన చేయటం వల్ల వారి ఆ పాప రాశి అంతా కూడా భస్మీపటలమైనట్టుగా, వారందరూ శివానుగ్రహానికి పాత్రులైనట్లుగా మనకి పురాణంలో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అసలు శివారాధన అంటేనే చాలా విశేషమైనది, మంగళప్రదమైనది అని మనకి పెద్దలు చెప్పేటటువంటి మాట. శివ అంటేనే అది మంగళప్రదమైనటువంటి శబ్దంగా మనకు చెప్తారు. అయితే ఇందులో ఉన్నటువంటి మరొక విశేషం ఏమిటి అంటే, శివ అని మామూలుగా అంటే ఈశ్వరుడి యొక్క నామాన్ని చెప్పినట్లు అవుతుంది. శివ అని అన్నట్లయితే అది అమ్మవారి నామం కింద వస్తుంది, ఆ దీర్ఘాన్ని పెట్టినట్లయితే. ఎందుకంటే శివశక్తులకు అభేదమని కూడా శాస్త్రవచనం. మనం పార్వతీ పరమేశ్వరుల యొక్క రూపాన్ని మనం ఎక్కడైనా చూచినట్లయితే వారిద్దరూ కూడా ఒకే స్వరూపంగా, అర్ధనారీశ్వర స్వరూపంగా కనిపిస్తారు. కుడివైపు పరమేశ్వరుడు, ఎడంవైపు అమ్మవారు. ధ్యానం చేస్తూ ఒక చక్కటి శ్లోకం చెప్తారు. శాంతం పద్మాసనస్థం శశిధర ముకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయగదం దక్షభాగే వహంతం నానాలంకారయుక్త స్ఫటికమణినిభం పార్వతీశన్నమామి అని ఈశ్వరుడి యొక్క ధ్యానంలో చెప్తారు. ఆయన స్వరూప స్వభావాలు ఎలా ఉన్నాయి, ఆయన చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అని చెప్పని చెప్తారు. అట్లాగే శంకర భగవత్పాదుల వారు కూడా ఈశ్వరుని స్తోత్రం చేస్తూ కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం అని చెప్తూ నిజ తపఃఫలాభ్యాం అని చెప్తారు. అంటే పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా వాళ్ళు దంపతులు ఎలా అయ్యారు అంటే నిజ తపఃఫలాభ్యాం. సతీ వియోగం తర్వాత పరమేశ్వరుడు పూర్తిగా తపస్సులోకి ఆయన వెళ్ళిపోయాట. అట్లాగే ఆ సతీదేవి మరుజన్మలో హిమవంతుడి యొక్క కుమార్తెగా నగజగా, హిమజగా, గిరిజగా జన్మించి ఆవిడ కూడా జన్మప్రభృతి తపస్సు చేస్తూనే ఉందిట. వీళ్ళు ఎవరు, ఆ పరమేశ్వరుడు ఎవరి కోసం తపస్సు చేశారు, పార్వతీదేవి ఎవరి కోసం తపస్సు చేసింది అంటే, పార్వతీదేవి పరమేశ్వరుడి కోసం, పరమేశ్వరుడు పార్వతీదేవి కోసం తపస్సు చేసి వారిద్దరూ ఒకటయ్యారట. అందుకే శంకర భగవత్పాదులు అన్నారు నిజ తపఃఫలాభ్యాం అన్నారు. అంటే వారు ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి ఏకమయ్యారు కాబట్టి వారిద్దరి కోసం తపస్సు చేసినటువంటి వారికి, తపించినటువంటి వారికి, వారి నామాన్ని స్మరించినటువంటి వారికి వారు సమస్త శుభాలను కూడా ప్రసాదిస్తారు అని చెప్పారు. కాళిదాస మహాకవి వారిద్దరిని కూడా వాగర్థాలతో పోలిస్తే రామాయణంలో వాల్మీకి శ్రద్ధ విశ్వాస రూపిణవు అని చెప్పారు పార్వతీ పరమేశ్వరుల గురించి. ఇట్లా ఈ ఉమామహేశ్వరులను ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే వారిని ఆరాధిస్తారో వారికి సమస్త శుభాలు కూడా సిద్ధిస్తాయట. శివారాధన వల్ల ఫలితం ఏమిటండి అన్నారు. ఒక మహాకవి గొప్ప కావ్యంలో చెప్తాడు, యద్వారే మత్తమాతంగా వాయువేగా తురంగమా చంద్రబింబానన నార్య శివపూజా విధే ఫలం అన్నారు. ఏ గృహస్థు యొక్క ముంగిట బాగా మధించినటువంటి ఏనుగులుంటాయో, ఏ గృహస్థు ముంగిట ఆ సమీర సదృశమైనటువంటి అంటే వాయువుతో సమానమైనటువంటి వేగంగా పరిగెత్తగలిగినటువంటి గుర్రాలు ఉంటాయో, ఏ గృహస్థు ఇంట్లో సాక్షాత్తు పున్నమి చంద్రుడి వంటి ప్రకాశవంతమైనటువంటి ఆ సదృశమైన మోము కలిగినటువంటి స్త్రీమూర్తులు ఉంటారో, ఆ గృహస్థుని చూసి మనం అనుకోవాలట శివపూజా విధేహే ఫలం.
ఇతనికి ఇన్ని ఐశ్వర్యాలు ఎలా వచ్చాయి, ఇంత శుభప్రదమైనటువంటి ఈ యోగం ఎలా సిద్ధించింది అంటే శివ పూజ వల్ల సిద్ధించింది అని మనం భావన చేయాలి. ఎందుకంటే శ్రీకాళహస్తీశ్వర శతకంలో కూడా దుర్జటి మహాకవి అంటాడు, ఏ వేదంబు పఠించలూత భుజగం వేషాస్త్రముంజూచే, ఏ విద్యాభ్యసనం నర్చకరి చెంచే మంత్రమూహించే, బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు నీ పాద సంసేవాశక్తిగానే జంతు దధిగిన శ్రీకాళహస్తీశ్వర అంటారు. శ్రీకాళహస్తి, శ్రీ అంటే సాలిపురుగు, కాళము అంటే విషసర్పము, హస్తి అంటే ఏనుగు. ఆ కేవలం శివారాధన, శివుడి యందు భక్తితోనే వాళ్ళు తరించే విధంగా వారి ఆ మూడు జీవుల పేరుతో ఒక క్షేత్రమే ఏర్పడింది. నోరు లేనటువంటి జీవులు సైతం ఆ దేవుణ్ణి, ఈశ్వరుణ్ణి ఆశ్రయించటం వల్ల వాటి జన్మ చరితార్థమైంది అని పెద్దలు చెప్పారు. అటువంటి ఆ శివనామ స్మరణ వల్ల ఈ కార్తీక సోమవారం నాడు శివారాధన వల్ల విశేషమైన ఫలితాలను, శుభాలను మనందరం కూడా పొందగలుగుతాం. శివానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని ఆ పరమేశ్వరుడి యొక్క పదద్వయాన్ని సాంజల్యబద్ధంగా ప్రార్థిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భంలో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని ఇస్తుందో, అంతేకాక ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈరోజు సర్వ కార్యక్రమాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఈరోజుకి మాత్రం అనుకూలించబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు తిథి బహుళ దశమి, చిట్ట చివరి సోమవారం. ఈరోజు నక్షత్రం ఉత్తర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించి ఉన్నాడు, కర్కాటకంలో కుజుడున్నాడు, కన్యలో చంద్రుడు కేతువు ఉన్నారు, వృశ్చికంలో రవిబుధులుంటే ధనుస్సులో శుక్రుడు, అలాగే కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు సంపూర్ణంగా అన్ని పనుల్ని తమకు తామే నిర్వహించుకుంటూ ఉండాలి. పర్యవేక్షణ భారాన్ని వహించడం తప్పదు. ముఖ్యంగా ఏవైనా తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి ఆస్తుల్ని అమ్మవలసినటువంటి సందర్భం వస్తే అప్పచెల్లెళ్ళని అలాగే అన్నదమ్ముల్ని కలిసి మాత్రమే ఒక నిర్ణయాన్ని చేయాలి తప్ప పరోక్షంగానూ ఫోన్లోనూ నిర్ణయం చేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే నింద పడే అవకాశం బలంగా గోచరిస్తోంది. ఆరోగ్యపరమైనటువంటి భావన అనుకూలంగానే ఉంటుంది, కానీ మరింత పెద్ద వయసు కలిగినటువంటి ఒకరి ఆరోగ్యం మాత్రం తాత్కాలికంగా ఆందోళనకరంగా అనిపించవచ్చు. ప్రాణభయం అయితే మాత్రం లేదు. కార్తీక సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుణ్ణి భస్మ జలంతో అభిషేకించినట్టయితే న్యాయస్థానంలో విజయం లభించే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పై అధికారులతో తాత్కాలికమైనటువంటి వాద వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాన్ని చేస్తున్నామనేటువంటి ఆలోచనతో తేలికగా విషయాన్ని తీసుకోవడం మంచిది తప్ప గట్టిగా పట్టించుకోవడం ఏమాత్రం సరికాదు. ఇబ్బందికి గురి చేసే అంశం కూడా కావచ్చు. ముఖ్యంగా మాట్లాడే ప్రతి మాటని కూడా ఆచి తూచి మాట్లాడాలి తప్ప యథా ఆలాపంగా వచ్చినటువంటి ప్రతి మాటని మాట్లాడేయడం ఇబ్బందిని కలిగించే అంశంగా ఉండొచ్చు. మాసంలో చివరిదైనటువంటి కార్తీక సోమవారం అయినటువంటి కారణంగా బంధుమిత్రులతోనూ అలాగే ముఖ్యులైనటువంటి వారితోనూ కలిసి రుద్రాభిషేకాన్ని చేసుకునే అవకాశం గోచరిస్తుంది. లేదా ఇతరమైనటువంటి ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని చేసుకునే అవకాశం ఈరోజు స్పష్టంగా గోచరిస్తోంది. కార్తీక సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వరుని కుంకుమ జలాలతో అభిషేకించినట్లయితే ఆగిన పనుల్లో కదలిక ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3.
ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా అనుమానాస్పద ధోరణి గోచరిస్తూ ఉంటుంది. పై అధికారులు అంత సంపూర్ణమైనటువంటి హక్కుని ఇయ్యకపోవచ్చు. అప్పటి వరకు పూర్తిగా తమదే సంస్థ అనే అభిప్రాయంతో చేసినటువంటి వీరికి కొత్తదైనటువంటి ఆలోచన వచ్చి అంత విశేషించి దీక్ష కట్టుకుని చేయక్కర్లేదనే ఓ అభిప్రాయం తాత్కాలికంగా ఏర్పడవచ్చు. అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు చక్కనటువంటి పద్ధతిలో ఉంటారు. ఎవరికీ ఏ విధమైన అనారోగ్యాలు లేనటువంటి కారణంగా ఉత్సాహంగా కూడా ఉండగలుగుతారు. కార్తీక సోమవారం సందర్భంగా మిథున రాశి వారు దాక్షారామ భీమేశ్వర స్వామి వారిని పసుపు జలాలతో అభిషేకించినట్లయితే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. గృహ లాభం పూర్వకంగా. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ప్రవేశించి ఉండొచ్చు. మానసికంగా దృఢంగా ఉండలేకపోవచ్చు. ప్రతి విషయంలోనూ కూడా వాదోపవాదాలు చర్చోపచర్చలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ప్రైవేటు వ్యక్తులు కొందరు ప్రత్యేకంగా గమనించి ఆర్థికమైనటువంటి అప్పుని ఇవ్వవలసిందిగా గట్టిగా ఒత్తిడిని మీ మిత్రుల ద్వారా, స్నేహితుల ద్వారా, అలాగే ఇతరులైనటువంటి వారి ద్వారా కూడా ఏర్పాటు చేయవచ్చు. కానీ ఈరోజు ఇవ్వడం ఏమాత్రం శ్రేయస్కరం కాదనేటువంటి దృఢమైనటువంటి ధైర్యంతో ఉండడం అవసరం. కార్తీక సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామిని బిల్వ దళాలతో పూజించినట్టయితే ధర్మబుద్ధి పెరుగుతుంది. ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంతకుముందు చేసినటువంటి అప్పులకి సంబంధించిన వడ్డీలు ఎంతెంత స్థాయిలో ఉన్నాయో, అలాగే వాటి వల్ల ఏమేమి ఇబ్బందులని పడుతూ వచ్చామో, ఎంతెంత కష్టాన్ని దాటి ఇక్కడికి వచ్చామో ఆ విషయాన్ని కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూర్చుని ఓ నిర్ణయాన్ని తీసుకోవడం మంచిది. ఈరోజు తప్పక అనుకూలమైనటువంటి కాలమే కాబట్టి అప్పులు ఇచ్చినటువంటి వారి నుండి ఏ విధమైన ప్రతిఘటన రాదు. సరికదా ఎప్పుడు తీరుద్దామని మీరు చెప్తున్నారనే పద్ధతిలోనే అవతలి వారు అడగడం నెత్తి మీద పాలు పోసినట్లే కావచ్చు. కార్తీక సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని శుద్ధ జలాలతో అభిషేకించేటైతే గ్రహదోషాలు నివృత్తం అవుతాయి. ఆకస్మిక శుభవార్త వినే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు శారీరకంగా అనారోగ్యంతో ఉంటారు. తాత్కాలికంగా మానసికంగా దృఢంగా ఉంటారు. సహజమైనటువంటి తెలివితేటలకి అనుగుణంగా పనిచేస్తూ ఉంటారు. వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని పెంచడం కోసమని క్షేత్రానికి సంబంధించిన మరమ్మతుల్ని చేపడతారు. ఎక్కువ మొత్తం అవుతూ ఉండేసరికి కొద్దిగా మానసికంగా వెనుక అడుగు వేస్తారు. కానీ శారీరకంగా మాత్రం ఏ విధంగానూ వెనక్కి అడుగు వేసే అవకాశమే ఉండకపోవచ్చు. పనుల సంఖ్య మరిన్ని అయ్యేటటువంటి కారణంగా సంపూర్ణంగా ఒకే దాని మీద కేంద్రీకరించడం అనేది ఏ విధంగానూ సాధ్యపడకపోవచ్చు. కార్తీక సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామి వారిని పంచపుష్ప జలాలతో అభిషేకించేటైతే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా దృఢంగా ఉంటారు. మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. చేయదలిచినటువంటి పని సంపూర్ణ సహాయాలతో మాత్రమే చేస్తారు. ఒంటరిగా మాత్రం ఆ పని చేయడానికి బయలుదేరరు. ముఖ్యంగా ఈ రాశివారు బాగా ఆలోచించి చేయవలసింది ఎంతకాలం నష్టపోయాము అనేటువంటి విషయాన్ని, ఎంతకాలం లాభించారు అనే విషయాన్ని అవతలి వారు ఈ 2 అభిప్రాయాల్ని కలిసి కూర్చుని ఆలోచించినట్టయితే తప్పక మళ్ళీ సంసారాలు కుదుటపడేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఏ విధమైనటువంటి అనుమానము, అవమానము లేకుండా తగినటువంటి ఉత్సాహకరమైనటువంటి పిలుపుని పొందే అవకాశం గోచరిస్తోంది మధ్యమంగా కూడా. కార్తీక సోమవారం సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామి వారిని చెరకు రసాలతో అభిషేకించినట్టయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. అంతేకాక ఆర్థికమైన లాభం కూడా కలుగుతుంది. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రగల్భాలు కొద్దిగా పలికే అవకాశం ఉండొచ్చు. ఆ మాటలన్నీ ప్రగల్భాలే అనేటువంటి విషయం తెలిసినటువంటి కారణంగా తాత్కాలికంగా కీర్తి భంగం కలిగే అవకాశం ఉండొచ్చు. తమ వివాహానికి సంబంధించిన ఆలోచనల్ని తల్లిదండ్రుల దాకా పోనీయకుండా ఆ వివాహాన్ని ఫలింపజేసుకునేటువంటి ఆలోచనలో ఈ రాశివారు ఉండే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తగా తల్లిదండ్రులు ప్రవర్తించక తప్పదు. పై అధికారులతో ఉద్యోగస్తుల ప్రవర్తన చాలా అనుకూలంగా ఉంటుంది. పై ఉద్యోగులు ఎంతో సంతోషిస్తూ ఉంటారు. క్రింది వారు అంటే వీరు అడిగినటువంటి అన్ని విధాల సెలవులని కూడా మంజూరు చేసే అవకాశం గోచరిస్తోంది. కార్తీక సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామి వారిని బంగారు జలాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొద్దిగా మొండితనం గోచరిస్తోందేమో అనిపించవచ్చు. పైగా ఎవరు ఏ మాట చెప్పినప్పటికీ కూడా దాని మీద వినాలనేటటువంటి ఆలోచన ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి ఆ విద్యా ప్రతిభ కోసం ఎక్కువ సొమ్ముని ఖర్చు చేయాలనేటువంటి ఆలోచనలో ఉంటారు. ఖర్చు చేసినటువంటి సొమ్ము గురించిన ప్రతిఫలాన్ని ఆలోచిస్తే సంతానం మీద అంత ప్రతిఫలం ఉన్నట్లుగా గోచరించకపోవచ్చు. బాగా ఆలోచించుకుని మాత్రమే సంతానం మీద ఖర్చు చేయడం అత్యవసరం. ముఖ్యంగా తమకు సంబంధించినటువంటి క్షేత్రాలు అంటే భూములు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి కనిపిస్తారు. ఓ పద్ధతిని చేసుకుని వచ్చేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమనే చెప్పక తప్పదు. కార్తీక సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామివారిని స్వర్ణ జలాలతో అభిషేకించినట్టయితే నూతన ఉద్యోగ లాభం అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ పనైనా సరే స్పష్టంగా సాధించాలనే గట్టి నమ్మకంతో ఉంటారు. తప్పక సాధించగలవనే విశ్వాసంతో కూడా ఉంటూ ఉంటారు. సంతానం కూడా దీనికి ఆమోదముద్రని వేస్తారు. కుటుంబంలో అందరూ కూడా ఈ అంశాన్ని ప్రశంసిస్తూ గొప్పవారిగా పరిగణిస్తారు క్రింది ఉద్యోగుల్ని. అంత ఆనందకరంగా ఉండవలసిన ఈరోజు సంతోషంగా ముగుస్తుంది. ఆకస్మికమైనటువంటి శుభవార్త వినేటటువంటి అవకాశం కూడా కలగచ్చు. ముఖ్యంగా సంతానంలో ఎవరో ఒకరికి క్రీడలు, చిత్రలేఖనము, అలాగే విద్యేతరమైనటువంటి ప్రతిభ కానీ ఉన్నట్లయితే దాన్ని వారిలోనే అణిచివేయడం కాకుండా వారిని సరైనటువంటి పరీక్షలకి పంపించినట్లయితే వారిలో ఉత్సాహం కలుగుతుంది. తల్లిదండ్రుల్లో కూడా ఆనందం వెల్లివిరిసే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. కార్తీక సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివుణ్ణి రజత జలాలతో అభిషేకించేటైతే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయాన్ని బయట పెట్టడానికి ఇష్టపడకపోతూ ఉండవచ్చు. స్పష్టంగా కుటుంబ సభ్యులందరితోనూ కలిసి నిర్ణయాన్ని చేసినట్లయితేనే అది ఉత్తమంగా ఉంటుంది. లేని పక్షంలో ముందునాటికి ఇబ్బందిని కలిగించే అంశంగా పరిణమించవచ్చు. న్యాయస్థానానికి సంబంధించినటువంటి ఏ విషయము కూడా అందుబాటులోనే ఉంటుంది తప్ప అది కొరకరాని కొయ్యగాయే అవకాశం ఏమాత్రమూ లేకపోవచ్చు. తాత్కాలికంగా శారీరకమైనటువంటి అనారోగ్య భావన ఉండొచ్చు. ఆలోచించుకుని దానికి తగినటువంటి వైద్య పరీక్షని చేయించుకోవడం ఎంతైనా అవసరం. లేని పక్షంలో ముందునాటికి మరింత భారంగా పరిణమించవచ్చు ఈ అనారోగ్య విధానం. కార్తీక సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామి వారిని తామ్రజలాలతో అభిషేకించినట్టయితే తొందరతనం తగ్గుతుంది. విదేశీయాన సౌకర్యం ఆర్థిక లాభంతో కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాంచల్య బుద్ధి హెచ్చుగా ఉంటుంది. ఒక మాట మీద నిలబడేటటువంటి తత్వం గోచరించకపోవచ్చు. ఏ విధమైనటువంటి అనుకూలత ఉండకపోవచ్చు. ముఖ్యంగా షేర్లకి సంబంధించిన పెట్టుబడుల్ని చాలా పెట్టి ఉంటారు. వాటిలో కదలిక అనుకున్నంత లేకపోయేటటువంటి కారణంగా మానసికమైనటువంటి అస్వస్థతకి గురయ్యే అవకాశం గోచరిస్తుంది. ఇంటిని సుందరీకరించడం,
అలాగే ఇంకా మిగిలినటువంటి అనవసరమైన వస్తువుల్ని తప్పనిసరిగా కొనవలసి రావడం వంటి కారణంగా ఆర్థికమైనటువంటి మాంద్యం కుటుంబంలో ఏర్పడే అవకాశం ఉంది. తగినటువంటి నిర్ణయాన్ని చేసేటువంటి సందర్భంలో ఏ విధమైన ప్రతిబంధకాలు ముందనటికి రావనే గట్టి ఆలోచనతో మాత్రమే పెట్టుబడిని పెట్టడం ఈ రాశివారు శ్రేయస్కరం. కార్తీక సోమవారం సందర్భంగా మీనరాశివారు పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగా జలాలతో అభిషేకించినట్టయితే వ్యాపార లాభాలు కలిగే అవకాశం ఉంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు. ఈరోజు కార్తీక మాసంలోని చివరి సోమవారం అయినటువంటి సందర్భంగా ఆ శివయ్య సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి హృదయపూర్వకంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక సోమవారం. ఈ సందర్భంగా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. కార్తీక సోమవారం సందర్భంగా 6 రకాలైన విధులలో ఏ విధిని పాటించినా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. మొట్టమొదటిది ఉపవాసం. అంటే కార్తీక సోమవారం పగలు శివపూజ చేసి శివాభిషేకం చేసి ఆహారం స్వీకరించకుండా సాయంకాలం ప్రదోషకాలంలో మళ్ళీ శివపూజ చేసి శివాభిషేకం చేసి రాత్రికి మొదటి జాము వరకు జాగరణ చేస్తూ శివనామస్మరణ చేస్తూ మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత భోజనాన్ని స్వీకరిస్తే దీన్ని ఉపవాసం అంటారు. అంటే రోజంతా ఆహారం స్వీకరించకుండా ఉంటే శివానుగ్రహం కలుగుతుంది. రెండవది ఏకభుక్తం. ఏకభుక్తం అంటే పగలు శివపూజ చేసి శివాభిషేకం చేసి ఆహారాన్ని స్వీకరించి సాయంకాలం ప్రదోషకాలంలో మళ్ళీ అభిషేకం చేసి రాత్రికి ఆహారాన్ని స్వీకరించకుండా ఉంటే దాన్ని ఏకభుక్తం అంటారు. మూడవది నక్తం. నక్తం అంటే పగలు శివపూజ చేసి ఎలాంటి ఆహారం స్వీకరించకుండా సాయంకాలం ప్రదోషకాలంలో శివాభిషేకం చేసుకుని శివుడికి అన్నం నైవేద్యం సమర్పించి ఆకాశంలో నక్షత్రం కనిపించాక ఆ అన్నాన్నే ప్రసాదంగా స్వీకరించాలి. దీన్ని నక్తవ్రతం అంటారు. నాలుగవది అయాచితం. అయాచితం అంటే ఆహారం కోసం ఎలాంటి ప్రయత్నము చేయకుండా ఎవరు ఏదిస్తే దాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తే దీన్ని అయాచితం అంటారు. ఐదవది స్నానం. కార్తీక సోమవారం సందర్భంగా చన్నీటితో తెల్లవారుజామున స్నానం చేస్తే శివానుగ్రహం కలుగుతుంది. ఆరవది తిలదానం. ఎలాంటి స్నానాలు చేయకపోయినా ఎలాంటి పూజలు చేయకపోయినా ఎటువంటి దానాలు ఇవ్వకపోయినా ఒక్క తిలదానం అంటే నువ్వుల దానం ఒక్కటి ఇచ్చినట్లయితే శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు. 1.25 kg నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి. కార్తీక సోమవారం సందర్భంగా ఈ 6 విధులలో ఏ ఒక్క విధిని పాటించినా కూడా పరమశివుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే ఈ 6 విధులలో కూడా శివానుగ్రహం సులభంగా కలిగింపజేసేది నక్తవ్రతం. అంటే పగలు ఉపవాసం ఉండి సాయంకాలం శివపూజ పూర్తయిన తర్వాత ఆకాశంలో నక్షత్రం చూసి ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించటం. ఈ నక్తవ్రతం చేయటం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కార్తీక సోమవారం సందర్భంగా శివాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించటం, దీపదానం ఇవ్వటం ద్వారా కూడా శివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే కార్తీక సోమవారం సందర్భంగా సాయంకాలం పూట 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో దేవాలయంలో కానీ గృహంలో కానీ ఎక్కడైనా సరే పరమేశ్వరుడి లింగస్వరూపానికి దర్భజలాలతో అభిషేకం చేయటం ద్వారా కూడా శివానుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపు కార్తీక మాసంలో వచ్చే మంగళవారం అలాగే కార్తీక బహుళ ఏకాదశి. దీన్ని ఉత్పన్న ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఉత్పన్న ఏకాదశి కార్తీక మంగళవారం సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.